హలో అందరికీ. ఈరోజు వచ్చేసి మా భద్రాచల సీతారామచంద్ర స్వామివారి దేవాలయం అండి. మీకు చూపిద్దామని వీడియో తీశాను. మనం బస్తిగానే కుడి చేతిలో ఒక రూట్ ఉంటుందండి. పెద్ద గేట్ కనిపిస్తుంది, రాముల వారి విగ్రహం అక్కడ పేరుతో సహా ఉండి, అక్కడి నుంచి వెళ్ళి కొంచెం వచ్చాక మళ్ళీ కుడి చేతిలోకి తిరిగితే బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డులో స్ట్రైట్గా వచ్చేస్తే గుడి వచ్చేస్తుందండి. ఇది వచ్చేసాం మనం గుడి దగ్గరికి. ఇది ముక్కోటి ఉత్తర ద్వారం అండి. ముక్కోటి రోజు తీస్తారు. ఇది ఉచిత దర్శనానికి దారండి. మెట్లు ఉంటాయి, ఇక్కడి నుంచి వెళ్ళి పైకి ఎక్కాలి. పైకి వచ్చేసామండి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఇది మెయిన్ గేట్ అండి, మెయిన్ ఎంట్రీ. ఇటు వెళ్తే గోశాల వస్తుందండి. గజస్తంభం చూడండి, అసలు తీయనీలేదు. ఈ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి అండి, అసలు తీయనీలేదు. ఎంత రిక్వెస్ట్ చేసాము. శబరి అండి, రాముల వారికి పండ్లు తినిపించిన తల్లి. ఇది బ్యాక్ సైడ్ అండి. రాముల వారి దర్శనం అయిపోయినాక బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చేస్తాం. ఇక్కడ రాముల వారి కథలు, భక్త రామదాసు పుస్తకాలు అన్నీ ఇక్కడ అన్నీ ఉంటాయండి. ఫోటోలు గినక అన్నీ. ఆంజనేయ స్వామి అండి. ఇలా మెట్లు కిందకి వచ్చేసాక కింద లడ్డు కౌంటర్స్ ఉంటాయండి. ప్రసాదం మొత్తం పులిహోర, లడ్డు, చక్కెర పొంగల్. ఇది కళ్యాణం జరిగే ప్రదేశం అండి, సీతారామ స్వామి వారిది. అప్పుడు ఇక్కడ అసలు ఖాళీ ఉండదండి. అమ్మో, అసలు ఇక్కడ దగ్గర పట్ల రావడానికి కూడా ఉండదు. ఎంత జనమో అసలు. ఇక్కడ అండి కళ్యాణం జరిగే ప్రదేశం ఇది. అటు ఇటు ఏనుగు, మధ్యలో కళ్యాణం జరుగుతుంది. ఎంత వాళ్ళ ముచ్చటగా ఉంటుందండి అసలు. ఇది చుట్టూ బ్యాడ్గేట్ల నిండా జనాలు ఉంటారండి. అసలు ఇంత ఖాళీ ఉండదు. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.